హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రోహిణి పార్లర్ నుండి ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి రోహిణిని చూసి, ఏంటి రోహిణి, ఈరోజు బాగా అలసిపోయినట్టు ఉన్నావు, చాలా అలసటగా కనిపిస్తున్నావు, పని ఎక్కువైందా ఏంటి పార్లర్లో అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రోహిణి అయితే, అవునత్తయ్య, ఈరోజు పని ఎక్కువనే అయ్యింది, అందుకే ఇలా ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వాళ్ళు వచ్చి, అవునా, పని ఎక్కువయ్యిందా, ఓనర్స్ కూడా పని చేస్తారా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ప్రభావతి మాత్రం, పని ఎక్కువైతే వేరే అమ్మాయిని, పని అమ్మాయిని పెట్టుకోవచ్చు కదా, ఎందుకు నువ్వే అంత కష్టపడడం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి వినగానే అక్కడున్న రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోయి, మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అత్తయ్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ, ఏంటి, ఎక్కువ పని ఎక్కువైతే ఇంకో అమ్మాయిని పెట్టుకో, అంతేగాని నువ్వు అలసిపోవడం ఎందుకు, పార్లర్లే నీది అయినప్పుడు మనం ఏదైనా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు మాత్రం, అవునవును, పని అమ్మాయినైనా పెట్టుకోవచ్చు, లేకుంటే మనమే పని మనుషులుగా మారచ్చు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రోహిణి అయితే ఒక షాక్ అయిపోయి వాళ్ళ వైపు కళ్ళ చూస్తూ ఉండిపోతుంది. ప్రాపర్టీ ఎవరి పేరు మీద ఉంటే ఏంటి, వాళ్ళే ఓనర్స్ కదా అని చెప్పేసి రోహిణిని చూస్తూ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రభావతి, వీడేంటి ఇంత వెట్టకారంగా మాస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ, ఇంతలో అక్కడున్న రోహిణి మాత్రం, ఏంటి, నా విషయం గురించి మొత్తం తెలిసిపోయిందా ఏంటి, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నాది పార్లర్ కాదు అన్న విషయం తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అనుకుంటూ చాలా భయపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న బాలు మాత్రం, ఏంటి, ఓనర్ అమ్మాయి నువ్వే కదా, పార్లర్ ఓనర్వి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలకి అక్కడున్న రోహిణి ఒక్కసారి షాక్ అయిపోతుంది.